హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 4/1/2025లో ఇది స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజింగ్ డేట్ వచ్చేసి 3/2/2025 వరకు అయితే ఉంది. ఇక దీని వెబ్సైట్ వచ్చేసి scrindianrailways.gov.in ఇది వెబ్సైట్. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ద నోటిఫికేషన్ కేర్ఫుల్లీ. సో ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ అయితే వెబ్సైట్ అయితే ఇది. సో వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. మెయిన్ వెబ్సైట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే బిఫోర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇది స్పోర్ట్స్ కోటా కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలన్నీ పూర్తిగా చూద్దాం. ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్. సో పేమెంట్ వచ్చేసి 5,200 నుంచి 20,200 విత్ గ్రేడ్ పే 2,000/1900. అంటే 7th పే కమిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ అనేది వస్తుంది. ఇది అథ్లెటిక్స్ ఉమెన్ మెన్ రెండు ఉన్నాయి. ఇక నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి అథ్లెటిక్స్లో మెన్కి అయితే ఇక్కడి వరకు ఉన్నాయి, అలాగే అథ్లెటిక్స్ ఉమెన్కి అయితే ఇక్కడి వరకు ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ ఉంది చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి. ఇక బ్యాడ్మింటన్ కూడా మెన్ ఉమెన్ కూడా ఉన్నాయి. బాస్కెట్బాల్ ఉమెన్ ఉంది, సైక్లింగ్ మెన్ ఉంది, కబడ్డీ మెన్ ఉంది, కబడ్డీ ఉమెన్ కూడా ఉంది. ఇక్కడ మీరు పోస్టులు చూస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్టెడ్ బై ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ ఇది. అలాగే ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్టెడ్ బై ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్ లెవెల్. సో హెడ్ క్వార్టర్ కోటాలో అయితే ఈ పోస్టులు ఉన్నాయి. బాస్కెట్బాల్ మెన్ ఉంది, క్రికెట్ ఉమెన్ ఉంది, జిమ్నాస్టిక్స్ ఉమెన్, వాలీబాల్ ఉమెన్ ఉంది. పోస్టులు వచ్చేసి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ వచ్చేసి 21 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ డివిజన్లో అయితే బాక్సింగ్ మెన్, కబడ్డీ ఉమెన్, వాలీబాల్ మెన్, అథ్లెటిక్స్ ఉమెన్ ఉన్నాయి. పోస్టులు వచ్చేసి 5 అయితే ఉన్నాయి. సో మీరు ఏ పొజిషన్కి సూట్ అవుతారు, అలాగే స్పోర్ట్స్ కోటా మీకు ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక హైదరాబాద్ డివిజన్లో అయితే బాస్కెట్బాల్ ఉమెన్ ఉంది, హ్యాండ్బాల్ ఉమెన్ ఉంది, హాకీ మెన్ ఉంది. పోస్టులు 5 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక విజయవాడ డివిజన్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఆర్చరీ ఉమెన్ ఉంది, క్రికెట్ మెన్ ఉంది, అథ్లెటిక్స్ ఉమెన్ ఉంది. 5 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి. ఇక గుంటూరు డివిజన్ జిమ్నాస్టిక్ మెన్, వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్, అథ్లెటిక్స్ మెన్ ఉన్నాయి. ఇక 5 పోస్టులు అయితే ఉన్నాయి. గుంతకల్ డివిజన్కి వచ్చేసి ఫుట్బాల్ మెన్ ఉంది, 5 పోస్టులు అయితే ఉన్నాయి. నాందేడ్ డివిజన్లో అయితే ఖోఖో మెన్ ఉంది, వెయిట్ లిఫ్టింగ్ మెన్ ఉంది, 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. 1/1/2025 వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి. సో రిలాక్సేషన్ ఏజ్ అనేది ఇది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెట్రికులేషన్ 10th క్లాస్ ఉండాలి, ఆర్ ఐటీఐ ఉండాలి, ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మెట్రికులు 10th ఉంటే సరిపోతుంది. 10thతో పాటు ఈ సబ్జెక్ట్ అనేది ఇది స్పోర్ట్స్ కోటా కాబట్టి కంపల్సరీ ఇవి ఉండాలి. ఇక ఇంటర్నేషనల్ ఇక్కడ కేటగిరైజేషన్ ఇచ్చారు చూడండి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఫర్ రిక్రూట్మెంట్ పర్పస్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఉంటే, అలాగే ఈ అండర్లో ఉంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, పే బ్యాండ్ వచ్చేసి ఇంత ఉంటుంది పోస్ట్ని బట్టి. సో బ్యాడ్మింటన్కి ఈ కేటగిరీలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా 7th పే కమిషన్ బేస్ మీద ఉంటుంది. క్రికెట్కి అన్నిటికీ, హాకీ సేమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రికగ్నైజ్డ్ బై ఆర్ఎస్పీబీ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్ ద ఇండియన్ రైల్వేస్ అగైన్స్ స్పోర్ట్స్ కోటా. సో ఇవన్నీ
డీటెయిల్గా ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఫీ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ ఇన్ సబ్ పారా బిలో 500 రూపీస్ ఉంటుంది. ఇక ఎస్టీ, ఉమెన్, మైనారిటీస్కి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 250 రూపీస్ అయితే ఉంది ఫీ. ఇక్కడ సర్టిఫికేట్ కూడా చూపించాలి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 50,000 అని ఇచ్చారు. వాళ్ళకైతేనే ఆ ఫీ అయితే ఇచ్చారు. ఇక సెలక్షన్ అనేది ఇక్కడ స్పోర్ట్స్ కోటా కాబట్టి అచీవ్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది సెలక్షన్ అనేది. ఓకే, ఇక ఇది మనకి లెవెల్ని బట్టి మార్క్స్ ఎన్ని అనేది ఉంది. ఇక్కడ మీ లెవెల్ని బట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. స్పోర్ట్స్ కోటాలో అయితే పోస్టులు అయితే బాగానే ఉన్నాయి. సో అప్లికేషన్ అనేది మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎవరు అప్లై చేసుకోవాలంటే దీనికి అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ ఓన్లీ ఆన్లైన్ ఆన్ సబ్మిట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్. ఓన్లీ ఆన్లైన్లోనే చేయాలి. సో హౌ టు అప్లై, ఇది మనం ఫస్ట్ ఫర్ ఆల్ క్యాండిడేట్ మస్ట్ కేర్ఫుల్లీ రీడ్, గో త్రూ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అప్లై చేయండి. సో ఇది పూర్తి డీటెయిల్స్. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ ఇచ్చింది నోటిఫికేషన్. ఇది మనం ఇప్పుడు ఏదైతే చదివామో అది పూర్తి నోటిఫికేషను. ఇది మనం చూసిన నోటిఫికేషన్ ఇది. ఇక ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే మనం ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్లోకి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేము. సో ఫస్ట్ అయితే మనం దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఓపెన్ అవుతుంది. సో ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఇండికేట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే కంపల్సరీ ఆ రెడ్ మార్క్ ఉన్నాయి ఫిల్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు చూస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఫిల్ చేసేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు లాగిన్ అవుతారు. లాగిన్ ఎలా అవుతాం, సేమ్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని, మీరు దాంతో లాగిన్ అయ్యి యూజర్ నేమ్ లాగిన్ చేసి ఇక పూర్తిగా మీరు అప్లై చేయడమే. మీరు ఇక్కడ నేమ్ ఇస్తారు, సర్టిఫికేట్లో ఉన్న నేము, లాస్ట్ నేమ్ ఇస్తారు, మొబైల్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఓటీపీ. సో ఈ డీటెయిల్ చూడండి, 18 to 25 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. అది కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే అంటే ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర లాగిన్ అయ్యి మీరు మొత్తం డీటెయిల్స్ అప్లై చేసుకోవడానికి అన్నీ రెడీ పెట్టుకోండి. డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.